సింగరేణి వ్యాప్తంగా అన్ని బావుల మీద ఈ బ్యాలెట్ ప్రోగ్రాం అంటే జయప్రదంగా కొనసాగుతూ ఉన్నది. సిఐటియు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మికులు ఉత్సాహంగా సొంతింటి కల కోసం నెరవేర్చుకోవాలని చెప్పేసి ఓట్లేస్తా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. గత 3 సంవత్సరాలుగా సిఐటియు సింగరేణి కార్మికులకు అందరికీ ఒక సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తూ ఉన్నది. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకొని పోవడం కోసమే ఈరోజు బ్యాలెట్ ప్రోగ్రామ్ ని ప్రజాస్వామ్యబద్దంగా వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈ ఓటింగ్ లో పాల్గొంటున్నటువంటి కార్మిక సోదరులకు అందరికీ సిఐటి తరఫున సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రెండో అంశం ఈ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసము, ఇబ్బందులు కలిగించడం కోసం ఈరోజు యాజమాన్యం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ మొత్తం సింగరేణి వ్యాప్తంగా మొత్తం మేనేజర్లకందరికీ ఉత్తర్వులు పంపించి ఎక్కడా లోపల కార్యక్రమం జరగకుండా చూడమని చెప్పేసి ఈరోజు ఆదేశాలు ఇచ్చారు. అయినా వాటిని ఈరోజు రోడ్డు మీద బ్యాలెట్ పేపర్లు పెట్టుకుని ఎంట్రన్స్ దగ్గర సిఐటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. కార్మికుడు అన్ని అంశాలు కూడా ధిక్కరించి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అదే సందర్భంలో మరి గుర్తింపు సంఘం ఏఐటీసీ గాని, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ గాని ఎన్నికల సందర్భంలో వాళ్ళు కూడా వాగ్దానం చేశారు. మేము ఈయన గెలిస్తే మా యూనియన్ రికగ్నేషన్ లోకి వస్తే ఖచ్చితంగా ఈ సొంత ఇంటికల సాధించి పెడతామని చెప్పేసి కూడా వాగ్దానాలు చేశారు, మేనిఫెస్టోలు కూడా పెట్టారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, గుర్తింపులోకి వచ్చారు, మరి అనేక నెలలు గడిచిపోతా ఉంది. కానీ ఈ రోజు వరకు ఒక్క మాట కూడా దీని గురించి మాట్లాడకుండా, చర్చించకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. పైగా సిఐటి చేసే పోరాటాన్ని ఆటంకాలు సృష్టిస్తూ ఆ ఇబ్బందులు కలిగించే పద్ధతిలో వాదనలు చేస్తూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కార్మికుల ప్రయోజనం కోసమే మీరు ఉన్నట్టయితే ఈ ప్రోగ్రాంలో సహకరించాలి, మనమందరం కూడా కలిసి కొట్లాడి సాధించి పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదే సందర్భంలో సొంతింటి కళ అనేటువంటిది ఇది సాధ్యమయ్యే పథకమే అని చెప్పేసి సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే సింగరేణి వ్యాప్తంగా సుమారు 50,000 క్వార్టర్స్ ఉంటే అందులో ఒక 20,000 క్వార్టర్స్ ఈరోజు నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే సందర్భంలో 1360 ఎకరాల భూమి అందుబాటులో ఉందని చెప్పేసి ప్రభుత్వమే లెక్కలు చెప్తా ఉంది. కాబట్టి ఆ భూముల్లో గాని, ఆ నివాస యోగ్యం లేనటువంటి పడవబడ్డటువంటి క్వార్టర్స్ ని గాని వాటిని కంప్లీట్ గా కార్మిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 250 గజాల స్థలం ఇచ్చి 25 లక్షలన్నా ఇవ్వండి, లేదు వాళ్ళు నివసిస్తున్నటువంటి క్వార్టర్ ని వాళ్ళకే పట్టా చేసి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా ఈ యొక్క క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వేల కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి, వేల కోట్ల రూపాయల డివిడెండ్లు పోతా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. కానీ సింగరేణి కార్మికులకు మాత్రము ఎటువంటి ప్రయోజనం కలిగించడం లేదు. సింగరేణి కార్మికుల యొక్క శ్రమతోనే సంపద సృష్టించి లాభాలు సంపాదించుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు, మేనేజ్మెంట్లు సింగరేణి కార్మికుల కోసం ఒక సొంతలు కూడా కట్టియలేరా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఈ డివిడెండ్లు తీసుకుని, డబ్బులు తీసుకుని మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు ఇస్తున్నారు. హైదరాబాద్ లో, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, లక్షల రూపాయలు రుణాలు ఇస్తా ఉన్నారు. మరి సేవకులుగా పనిచేసేటువంటి ఉద్యోగస్తులకే ఒక సొంత ఇల్లు ఇచ్చినప్పుడు మరి ఉత్పత్తిలో పాల్గొని లాభాలకు కారకమైనటువంటి సింగరేణి కార్మికుడికి ఎందుకు మీరు ఇల్లు ఇవ్వారని చెప్పేసి సిఐటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 5 సంవత్సరాల కోసం ప్రజాసేవ చేయడం కోసం వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఇండ్లు ఇస్తున్నారు, ఇండ్ల స్థలాలు ఇస్తున్నారు, ఎంపీలకు ఇస్తా ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు కట్టిస్తా ఉన్నారు, అనేక రకాల సదుపాయాలు కల్పిస్తా ఉన్నారు, ప్రజాప్రతినిధులు వాడుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యే కానించి, ఎమ్మెల్సీ కానించి ముఖ్యమంత్రి వరకు ఈరోజు మొత్తం భూముల్ని, ప్రజల యొక్క సొమ్ముని ఈరోజు వాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈ యొక్క సింగరేణి మరి కార్మికులు ఏం పాపం చేశారు, ఏం అన్యాయం చేశారు, ఎందుకు జీవితకాలం వెట్టి చాకరీ చేసి ఇంటికి వెళ్లిపోవాలి, వాళ్ళకు కూడా ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు సిఐటి చేసిన ఈ కార్యక్రమానికి అన్ని సంఘాల వెనకాల ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేసి మాకు సొంత ఇల్లు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేస్తా ఉన్నారు. ఈ బాక్సులన్నీ విప్పేసి ఈ యొక్క అన్ని లెక్కబెట్టి మొత్తం కూడా ఈ ప్రభుత్వానికి, మేనేజ్మెంట్ కు మళ్లీ వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తాం. కార్మికుల అభిప్రాయాలు ఇవి కాబట్టి మీరు పరిగణలోకి తీసుకోండి అని చెప్పి చెప్తాం. అప్పటికి వినకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని చెప్పేసి భవిష్యత్తులో అనేక రూపాల ఉద్యమాలు ఉంటాయని చెప్పే సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.